అమ్మా ఇదే ఊరమ్మా? మాచర్లయ్యా. సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? రండి సార్, మన ఆటోలో వెళ్దాం. లగేజ్ ఏం లేదా సార్? లేదు. రండి సార్. ఇక్కడ చెప్పండి సార్. శర్మ, జయలక్ష్మి, గోపాలం, నటరాజ్ వీళ్ళెవరని తెలుసా మీకు? సార్ చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నారు, ఇలా పేర్లు చెప్పి అడుగుతారేంటి సార్? అడ్రస్ తెలీదా సార్? అది కృష్ణా నది పక్కన. కృష్ణా నదా? దాని చుట్టూ 4 గ్రామాలు ఉన్నాయి సార్, చూద్దాం రండి. సార్ ఇదే సార్ ఈ ఊర్లో పారే కృష్ణానది పాయ. సార్ ఈ పక్కన ఏదైనా పాత స్కూల్ ఉందా? స్కూలా? చూసాను సార్. సార్ జయలక్ష్మి గారు, శర్మ, నటరాజ్, గోపాలం వీళ్ళెవరని తెలుసా? వాళ్ళు అడిగితే ఏం చెప్తాం? సార్ ఇలా స్కూల్కి వెళ్ళి అడిగే బదులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాం సార్. రండి. ఓకే రండి. రండి సార్, లోపలికి వెళ్దాం రండి. నమస్తే అయ్యా. సారు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఓ అడ్రస్ కావాలంట. ఎవరో జయలక్ష్మి అంట, ఈ ఊర్లోనే ఉంటారంట. పోవాయా పేర్లు చెప్తున్నాడు, మేము జనాభా లెక్కలు అనుకున్నావా? మేము కూడా అడ్రస్ తెలియకపోతే ఇంక ఊర్లో ఎవరు చెప్తారు సార్ అడ్రస్? రండి సార్ వెళ్దాం. అయ్యా ఈ ఊర్లో జయలక్ష్మి, శర్మ, గోపాలం వీళ్ళు ఎవరైనా తెలుసా మీకు? మీరెవరు? ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు? నేను వాళ్ళని కలవాలి. వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారే. చనిపోయారా? ఎప్పుడు? నాకు దాని గురించి తెలియదు కానీ హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరం గారికి తెలిసి ఉండొచ్చు, వెళ్ళి ఆయన అడగండి. మీకెంతవరకు తెలుసో అంతవరకు చెప్పండి సార్. నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినవే, మీరెళ్ళి ఆయన కలవండి. ఆ కామేశ్వరం గారు ఎక్కడుంటారో నాకు తెలుసు సార్. రండి సార్ వెళ్దాం రండి. ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటుందో ఆ రాక్షసి. రండి సార్. రాబే కాలం నీకోసమే ఎదురు చూస్తున్నాను. సార్ నా పేరు దినేష్ సార్. అతనేంటి భేతాళ అంటున్నారు? అసలు అతన్ని పిలవలేదు కదా సార్. రండి అయ్యా, పోస్ట్ మాస్టర్ పంపించారు. ఏం కావాలి? జయలక్ష్మి గారు, శర్మ, నటరాజ్, గోపాలం వీళ్ళందరికీ ఏమైందో తెలుసుకోవడానికి వచ్చాను సార్. వాళ్ళందరూ చచ్చిపోయారే, నువ్వెవరు? వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు నీకేమవుతారు? వాళ్ళ గురించి తెలుసుకోవాలండి సార్, ఇంకేం లేదు. ఆ పోస్ట్ మాస్టర్కి వేరే పనే లేదు. ఆ ఫైర్ ఎక్కడుందో ఏమో. కూర్చో, కూర్చోవయ్యా. ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారైన శర్మను పెళ్లి చేసుకొని అతన్ని, అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి
ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారి అయిన ఆ శర్మను పెళ్లి చేసుకొని అతన్ని అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి. సార్ ఏమైంది సార్? నీళ్ళు. తర్వాత ఏంటి సార్? శర్మ చాలా మర్యాద గల మనిషి. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేసేవాడు. అతనే ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ కూడా. శర్మ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. క్రమశిక్షణ లేని వాళ్లతో కఠినంగా వ్యవహరించేవాడు. అందుకే అతనికి అందరూ బేతాళుడు అని పేరు పెట్టారు. బేతాళం అదే శర్మ. ఓ చిన్న కుర్రాన్ని దత్తత తీసుకుని పెంచుకునేవాడు. ఆ సమయంలోనే జయలక్ష్మి ఈ ఊళ్ళోకొచ్చింది. జయలక్ష్మి తండ్రి ఇంట్లో సరిగా గడవడం లేదు. జయలక్ష్మికి స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. శర్మ సరే అన్నాడు. పాపం శర్మ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాడన్న సంగతి ఆ సమయంలో తెలుసుకోలేకపోయాడు. బిఏ బీఈడి చేసి కూడా ఈ ఊరికి ఎందుకు వచ్చావు నువ్వు? లేదు, మా నాన్నకి ఇష్టమైన ఊరు, అందుకే ఇక్కడికి వచ్చేసాం. అనుభవము లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి. శర్మ జయలక్ష్మి మీద జాలితో స్కూల్లో ఉద్యోగం ఇచ్చాడు. జయలక్ష్మి తన కొడుకు గోపాలాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆమెను తన కొడుక్కి తల్లిగా చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఇద్దరి మధ్య చాలా వయస్సు తేడా ఉంది. అయినా సరే పెళ్లి చేసుకొని ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. శర్మ జయలక్ష్మిని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. తన కొడుక్కి మంచి తల్లి దొరికిందని ఇంకా సంతోషపడ్డాడు. అంతా బాగుందనుకున్నప్పుడు అదే స్కూల్లో నటరాజ్ అనే ఇంగ్లీష్ టీచర్ జాయిన్ అయ్యాడు. మొదట్లో శర్మకి నటరాజు గురించి ఏమీ తెలియలేదు. కానీ నటరాజ్ చంటి పిల్లల్ని కూడా ఏడిపించేంత క్రూరుడు. వచ్చిన రోజు నుండే నటరాజు కన్ను శర్మ భార్య జయలక్ష్మి మీద పడింది. జయలక్ష్మి కూడా అతనితో చాలా చనువుగా ఉండేది. వాళ్ళొక రోజు శర్మ కంట్లో కూడా పడ్డారు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా పాకిపోయింది. నువ్వీ వయస్సులో పడుచు పిల్లని పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని అందరూ ఆడిపోసుకున్నారు. ఇక శర్మకు కూడా వాళ్ల మీద అనుమానం మొదలైంది. భార్యను అనుమానించే మగాడికి కోపము వస్తుంది, కన్నీళ్లు వస్తాయి. నరకయాతన అనుభవించాడు శర్మ. కొన్ని రోజుల తర్వాత నెల తప్పింది జయలక్ష్మి. ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది జయలక్ష్మి. పెరిగే కొద్దీ ఆ పిల్లాడు నటరాజులా అనిపిస్తున్నాడని ఊరంతా అన్నారు. శర్మ దాన్ని నమ్మలేదు. కానీ ఆ పిల్లాడికి కూడా సరిగ్గా నటరాజుకు ఉన్న చోటే చేతి మీద పుట్టుమచ్చ ఉండడంతో శర్మ కూడా నమ్మక తప్పలేదు. నటరాజు మీద కోపంతో రగిలిపోయాడు. కానీ దాని ప్రభావం పిల్లాడి మీద చూపించలేదు.